వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో అయ్యప్ప దీక్షలో ఉండే స్వాములు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసుకుందామా? కేరళలోని శబరిగిరిలో మణికంఠుని దర్శనం కోసే వెళ్లే భక్తులలో ఎక్కువ మంది నల్లని రంగు దుస్తులనే ధరిస్తూ ఉంటారు. నల్లని ధోతి, నలుపు రంగులో ఉండే ప్యాంటు చొక్కాలనే ధరిస్తారు. మరికొందరు కుంకుమ పువ్వు రంగు దుస్తులను ధరించి వెళుతూ ఉంటారు. అంతేకాదు, అయ్యప్ప స్వామి దర్శనానికి 18 మెట్లను ఎక్కాలంటే నల్లని దుస్తులు ధరించిన వారికే అనుమతి లభిస్తుంది. ఈ సందర్భంగా అయ్యప్ప మాలను వేసుకునేవారు నల్లని దుస్తులే ఎందుకు ధరించాలో ఇప్పుడు తెలుసుకుందాం. శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన కోసం వెళ్లే వారిలో ఎక్కువ మంది మండల దీక్షను చేపడతారు. 41 రోజుల పాటు చేసే ఈ దీక్షలో కఠినమైన నియమాలను పాటిస్తారు. ఈ వ్రతంలో ఉండే వారంతా ఉదయాన్నే గజగజ వణికే చలిలో చన్నీటితో స్నానం చెయ్యాలి. కటిక నేల మీదే నిద్రపోవాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతిరోజు నల్లని రంగు బట్టలే ధరించాలని గ్రంథాలలో పేర్కొనబడింది. ఇలా 41 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో అయ్యప్ప స్వామి పూజించి మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం 1000 కళ్ళతో వేచి చూస్తారు. అనంతరం స్వామి సన్నిధిలో మాలను తొలగిస్తారు. అయితే అయ్యప్ప దీక్షను తీసుకోవటం వల్ల ఆధ్యాత్మిక భావన పెరగడమే కాదు, ఆరోగ్యపరంగా ఎంతగానో మేలు చేకూరుతుంది. ఈ మండల దీక్షలో ఉన్నంతకాలం పాటించే పద్ధతుల వల్ల అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. తెల్లవారుజామునే చల్లని వాతావరణంలో చన్నీటితో స్నానం చేయటం వల్ల వీరి యొక్క మనసు తేలికపడి అయ్యప్ప స్వామిని పూజించటంలో ఏకాగ్రత పెరుగుతుంది. అంతేకాదు, ఎన్నో ఆలోచనలతో ఉండే మన మెదడుని సైతం ఉత్తేజపరుస్తుంది. అయ్యప్ప మాలను ధరించిన వారు ప్రతిరోజు చెప్పులు లేకుండా నడవటం వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి రక్త ప్రసరణ, గుండె మంచిగా పనిచేస్తుంది. అంతేకాదు, ఈ 41 రోజుల పాటు శాకాహారం మాత్రమే తినడం వల్ల, అందులో ఎలాంటి మసాలా తిండి ఉండకపోవటం వల్ల జీర్ణ సమస్యలు అనేవే ఉండవు. అయితే భగవంతుని అనుగ్రహం కోసం సాధారణంగా చలికాలంలో అయ్యప్ప మాలను వేసుకునే స్వాములందరూ నల్లని దుస్తులనే ధరిస్తారు. ఎందుకంటే ఇది శరీరంలోని వేడిని గ్రహించి మనకు వెచ్చదనాన్ని ఇస్తుంది. అలాగే శబరిమల యాత్ర కోసం అడవులలో ప్రయాణించే సమయంలో నలుపు రంగు అడవి జంతువుల నుండి మనల్ని కాపాడుతుంది. ఇలా అయ్యప్ప మాలను ధరించిన వారు స్వామివారి అనుగ్రహం పొందడంతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతారు. నల్లని దుస్తులను ధరించి దీక్షలో పాల్గొనటం వల్ల శనిదేవుని ప్రభావం తొలగిపోతుంది. అయ్యప్ప మాలను ధరించిన వారికి సామాన్య జీవనం గడపటం అలవాటుగా మారుతుంది. అందుకే మాలను తీసిన తర్వాత కూడా వారు చాలా హుందాగా ప్రవర్తిస్తారు. అంతేకాదు, మండల దీక్షను చేపట్టిన వారికి మిగిలిన జీవితానికి ఆదర్శంగా నిలుస్తుంది. అయ్యప్ప దీక్ష తర్వాత కూడా ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బతకగలుగుతారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.